నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి 22 నుండి 28 వరకు గోచార వార ఫలితాలు. ఈ వీడియోలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాము. వార ఫలితాలు వారికి అయితే 24 నుండి కుంభరాశిలో పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది. శుక్రుడు, బుధుడు, రవి, రాహువు, కుజుడు కూడా 24 నుండి 23 ఈవినింగ్కి ఎంటర్ అవుతాడు కుంభరాశిలోకి. అలాగే చివరిలో పరిహారాలు, పంచగ్రహ కూటమి ప్రభావాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ వీడియోలో మకర రాశి వారికి వివరాలు తెలుసుకునే ముందు అసలు చంద్రుడు మేషరాశిలో, వృషభ రాశిలో, మిథున రాశిలో, చివరి రోజున కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రము మీద 3వ పాదంలోకి ఎంటర్ అవుతుంది జరుగుతుంది. అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇతర గ్రహాలు ఖగోళంలో అట్ ప్రజెంటు అంటే మిథున రాశిలో వక్రించిన గురు సంచారం, కేతువు సింహరాశిలో, మకర రాశిలో 22 కుజుడు సంచరించి 23 ఈవినింగ్ కుంభరాశికి చేరటం జరుగుతుంది. అక్కడ పంచగ్రహ కూటమి జరుగుతుందని చెప్పుకున్నాము. మీనరాశిలో శని సంచారం. ఇది అట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాల స్థితిగతులు. అయితే ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు ఏ భావాలకు వస్తాడు అంటే గనక మకర రాశి నుంచి 4, 5, 6, 7 రాశుల మీదుగా సంచారం జరుగుతుంది. అయితే చంద్రబలం మొదటి వారం కంటే ద్వితీయ వారంలో చంద్రబలం ఉంటుంది ఈ మకర రాశి వారికి అనేది సూచించవచ్చు. ఈ మకర రాశి వారికి ద్వితీయంలో పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది. అయితే మకర రాశి అధిపతి తృతీయంలో యోగిస్తున్నాడు అనేది చెప్పచ్చు. అయితే ఇతర గ్రహాలు అంటే కుంభరాశిలో శుక్రబుధులు యోగిస్తారు అనేది సూచించవచ్చు. అది అయితే ఇంకా మిగతా గ్రహాల అనుకూలత అంత ఇదిగా లేదు. ఫలితాల్లోకి వెళ్దాము. మిగతా గ్రహాల యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ 4 రాశుల మీదుగా చంద్ర ప్రభావం, చంద్ర సంచారం ఉంటుంది కాబట్టి ఆయా నక్షత్రాలకు ప్రభావాలకి ఇతర గ్రహాల దృష్టి యుతి సమన్వత్వానుగుణంగా ఫలితాలు అన్నీ కూడా తెలుసుకుందాము. మకర రాశి వారికి ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం ఎలా ఉంటుందంటే ఈ వారం మకర రాశి వారి ఆరోగ్యం పట్ల చాలా క్రమశిక్షణతోనే మెలగాల్సిన అవసరం ఉంటుంది. కీళ్ళ నొప్పులు, జీర్ణక్రియ సమస్యలు, మానసిక ఒత్తిడి పట్ల ఎక్కువగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వీరికి యోగా, ధ్యానం ద్వారా ఉపశమనం పొందవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఫైనాన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక గత వారం కంటే కూడా ఈ వారం మెరుగుపడుతుంది. మకర రాశి వారికి ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశం ఉంది. తృతీయంలో రాశ్యాధిపతి సంచారానికి కొత్త మార్గాలు అయితే కనిపిస్తాయి. అయితే ఖర్చులు పెరగకుండా బడ్జెట్ పాటించడం ఎంతైనా అవసరం అనేది సూచిస్తుంది. ఈ 6వ అధిపతి మకర రాశికి 6వ అధిపతి బుధుడు ద్వితీయంలో సంచరిస్తున్న 6లో గురు సంచారం వ్యయస్థానం మీద కూడా ఉంటుంది కాబట్టి ఖర్చులు అవసరం పెరగకుండా బడ్జెట్ పాటించడం అవసరం ఎంతైనా అనేది సూచించవచ్చు. ఇక సోదరీమణుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. వారి నుంచి సహకారం లభిస్తుంది ఈ వారంలో. మీరు వారికి లేదా మీరే వారికి మార్గదర్శకంగా కూడా నిలుస్తారు. ఏదైనా పరస్పరంగా మంచి అనుకూలతలే ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి ఇది అనుకూలమైన సమయం అనే చెప్పచ్చు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఈ వారంలో వీరికి మకర రాశి విద్యార్థులకి. కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సిద్ధమయ్యే వారికి అయితే కనుక చాలా ఏకాగ్రత అవసరం.
దృష్టి ఏకాగ్రతతో కష్టించిన ఫలితాలుకి ఆశించవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి సంతానానికి సంబంధించిన ఆందోళనలు అయితే ఈ వారంలో తొలగిపోతాయి. వారి ప్రగతి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది ఈ వారంలో అనేది సూచించవచ్చు. ఇక ఉద్యోగస్తులకైతే కనుక అధికార హోదా పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి 10వ అధిపతి 2లో సంచారం చేస్తున్నాడు. ద్వితీయ స్థానంలో ధన సంపాదన స్థానంలో లాభాలు అందుతాయి. అలాగే వ్యాపారాలు పుంజుకుంటాయి, లాభాలు అందుతాయి. అయితే వ్యాపార నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవటం చాలా ఉత్తమంగా ఉంటుంది ఈ వారం. ఇక ప్రాపర్టీ విషయాలకు వస్తే కనుక కొత్త ఆస్తి అగ్రిమెంట్లు చేసుకునే అవకాశం అయితే ఈ వారం మకర రాశి వారికి ఉంది. వాహనాలు లేదా భూమి కొనుగోలుకి అనుకూలమైన వారంగా సూచిస్తుంది. పాత ఆస్తులు అమ్మకాలు కొనుగోలులో కూడా మంచి లాభాలు లభిస్తాయి. కాబట్టి ఎవరైనా పాత ఆస్తిని అమ్మదలుచుకున్నప్పుడు ఈ వారం వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ప్రయాణాలు విషయాలకు వస్తే కనుక ఈ మకర రాశి వారికి ప్రయాణాలు వృత్తిరీత్యా విదేశీ పర్యటనలు లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది అనేది సూచించవచ్చు. ఇక కోర్టు కేసులు, అప్పులు, మొండి బకాయిలు వీటన్నిటి విషయాలకి చూస్తే కనుక వీరికి మొండి బకాయిలు అయితే అంటే ఎప్పటి నుంచో రావు అని అనుకున్నవి వసూలు చేయలేకుండా కష్టంగా ఉండే బకాయిలు ఈ వారంలో వసూలు చేసుకునే అవకాశం వస్తుంది. పాత వివాదాలు లేదా కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా కొద్దిపాటిగా అనుకూలంగా సాగుతాయి అనేది కూడా సూచించవచ్చు. ఇక పేరెంట్స్ ఆరోగ్యం, పేరెంట్స్ గురించి చెప్పాలంటే కనుక కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం అనేది సూచిస్తుంది ఈ గోచారంలో. ఇది మామూలుగా మకర రాశి వారికి అన్ని విషయాలలోనూ కూడా శుభాశుభ ఫలితాలు చెప్పుకున్నాము. అయితే పంచగ్రహ కూటమి ఇతర గ్రహ ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే ప్రారంభంలో మకర రాశిలో ఏర్పడిన పంచగ్రహ కూటమి రవి, కుజ, బుధ, శుక్ర, రాహు ప్రభావం ఈ కాలంలో కూడా ఇప్పుడు కొనసాగుతుంది. అయితే గతంలో 17, 18 జరిగిన పంచగ్రహ కూటమికి కూడా ఇప్పటి వరకు కూడా వాటి ప్రభావాలు ఉంటాయి అనేది కొనసాగుతాయి అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక ముఖ్యాంశాలు మరి ముఖ్యంగా మకర రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. హైలైట్స్ మరొకసారి చెప్తున్నాను. ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటారు. అయితే శ్రమ అధికంగా ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. ప్రమాద సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే కనుక కుంభరాశిలో రాహువుతో సూర్యుడి కలయిక వల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది. అది కొంత మానసిక ఒత్తిడిని మరియు ప్రయాణాలలో అడ్డంకులను కలిగిస్తుంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి ఈ మకర రాశి వారు ఈ వారంలో. ఇది హెచ్చరికలు కానీ ఇంపార్టెంట్ విషయాలు కానీ సూచనలు కానీ. ఇక సాధారణంగా చేసుకోవాల్సిన పరిహారాలు అయితే కనుక శనివారం రోజున పేదలకు దానం చేయడం మంచిది. రోజు కనకదార స్తోత్రం లేదా శ్రీరామ రక్షా స్తోత్రం పఠించండి. ప్రయాణాలకు ముందు హనుమాన్ చాలీసా చదవటం వల్ల అపమృత్యు దోషాలు తొలగుతాయి అనేది సూచించడం జరుగుతుంది ఈ మకర రాశి వారికి. మకర రాశికి అష్టమంలో కేతు సంచారం కూడా జరుగుతుంది. దానివల్ల కూడా అపమృత్యు దోషాలు ఏమైనా కలిగే సూచనలు ఉంటే తొలగుతాయి అనేది సూచిస్తుంది. ఇక అప్రమత్తంగా ఉండాల్సిన సంకేతాలు ఏంటి అంటే అనవసరమైన కోపం, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొండితనం, ఇంకా వాహన వేగం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 విషయాల్లో కొంచెం కంట్రోల్ చేసుకుంటే కొద్దిపాటి ఫలితాలలో మార్పు కనిపిస్తుంది. కొద్దిపాటి
ఫలి ఇది శ్రమ తగ్గుతుంది అనేది సూచించవచ్చు. అనవసరమైన కోపాల వల్ల తగాదాలు, మొండితనం వల్ల పనులు చెడగొట్టుకోవటాలు, వాహన వేగం వల్ల ప్రమాద సూచనలు, ఇవన్నీ కూడా అశుభ ఫలితాలు తగ్గుతాయి. ఈ మూడింటిని కంట్రోల్ చేసుకోగలిగితే ఈ మకర రాశి వారికి అనేది సూచిస్తుంది. ఇక ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి పెద్ద అనుకూలంగా అయితే లేదు. లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్కి కానీ అనేది సూచిస్తుంది. ఇది మకర రాశి వారికి పూర్తిగా అన్ని విషయాలు కూడా చెప్పుకున్నాము. ప్రమాద విషయాలు చెప్పుకున్నాము, హైలైటెడ్ పాయింట్స్ చెప్పుకున్నాము, శుభాశుభ ఫలితాలు వారం అంతటికీ కలిపి చెప్పుకున్నాము అన్ని రంగాలలోనూ కూడా. అయితే సర్వే జనం సుఖినో భవంతి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. ధన్యవాదములు.